Hello everyone, welcome back to Sloka classes. So we are explaining 120 rules in English grammar. These 120 rules are very much important for your bank examinations and SSC examinations. Okay, today and in this class, rule number 1. So rule number 1 topic వచ్చేసరికి మనకు each versus every. Each versus every. Yes, these 120 rules, every rule has its own significance for your examination. You can fetch a mark from any area. So, this is what the importance for these rules. So, each and every topic వచ్చేసరికి each and every always followed by singular noun and a singular verb. సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వర్బ్ని ఫాలో అవుతుంది. అది ఎలాగా? ఈచ్ స్టూడెంట్ ఈజ్, ఓకే, ఎవ్రీ స్టూడెంట్స్. సో ఎవ్రీ స్టూడెంట్స్ అని ఎప్పుడైతే అంటానో నేను, అది ప్లూరల్ నౌన్ అవుతుంది. ఈచ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు అంటానో అది ప్లూరల్ నౌన్ అవుతుంది. సో దట్ ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగులర్ నౌన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఈచ్ స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్, ఓకే, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ టాలెంటెడ్. సో ఇక్కడ మనం సింగులర్ నౌన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈచ్ స్టూడెంట్స్ అన్నా కానీ కోర్స్ అంటే ఎవ్రీ స్టూడెంట్స్ అన్నా కానీ కూడా రాంగ్ అవుతుంది. సో సింగులర్ నౌన్నే కన్సిడర్ చేయాలి. ఓకే, అండ్ ఏదైతే వర్బ్ ఉందో ఆ వర్బ్ సింగులర్ నౌన్ అయితే మనకేమవుతుంది? సింగులర్ వర్బే అవుతుంది. ఆ సింగులర్ వర్బ్స్ ఏంటి? ఈజ్ అవుతుంది, హ్యాజ్ అవుతుంది, డస్ అవుతుంది. ఓకే, హ్యావ్ అవ్వదు, ఆర్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఈజ్, హ్యాజ్, డస్. ఓకే, సింగులర్కి. అండ్ డూ కూడా అవ్వదు. వీటితోటి జతపరిచినారంటే ఖచ్చితంగా రాంగ్ అని మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఈచ్ అనేది ఇండివిజువల్ని కన్సిడర్ చేస్తుంది, ఈచ్ అనేది. అండ్ ఎవ్రీ అనేది కలెక్టివ్ని కన్సిడర్ చేస్తుంది. సో ఈచ్ అంటే మనకు ఇండివిజువల్గా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అండ్ ఎవ్రీ అంటే మనము ఓవరాల్గా కలెక్టివ్గా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. హియర్ అండ్ వన్ మోర్ పాయింట్, ఈచ్ క్యాన్ బీ an adjective and a pronoun. Every can be only adjective. Okay, what is the difference? అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి? హియర్ వి గో. నౌన్ని ఆల్సో ప్రొనౌన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్ అవుతుంది. హియర్ ఈచ్ కెన్ బి అన్ అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్, ఎవ్రీ కెన్ బి అడ్జెక్టివ్ ఓన్లీ. ఓకే, ప్రొనౌన్ అంటే ఏంటి? మనము నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఒక రిపిటేషన్ మోడ్ లేకుండా ఉండాలి. సో దట్ ఐ కెన్ టెల్ యూ. సో ప్రొనౌన్లో ఎలా సబ్స్టిట్యూట్ అవుతుంది? ఐ కుడ్ గివ్ దీస్ స్కెచెస్ టు ఈచ్. ఐ కుడ్ గివ్ దీస్ స్కెచెస్ టు ఈచ్. ఓకే, అక్కడ ఈచ్ అంటే ఏంది? నేను ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను. అక్కడున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేశాను. సో వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నా అంటే నేను ఎయిదర్ నౌన్తో అయినా కాల్ చేయాలి, ఎయిదర్ ప్రొనౌన్తో అయినా కాల్ చేయాలి. ఇక్కడ ప్రొనౌన్ వచ్చేసింది కదా, ఏంటది? ఈచ్. కానీ ఐ కుడ్ గివ్ దీస్ స్కెచెస్ టు ఎవ్రీ అని అనకూడదు. ఓకే, every can be only adjective, each can be adjective as well as pronoun. Okay, let's go further. ఈచ్ ఎప్పుడు మనకి టూ కానీ టూ కన్నా ఎక్కువగా ఉంటే మనం ఈచ్ వాడాలి. బట్ టూ కన్నా ఎక్కువ ఉంటేనే ఎవ్రీ వాడాలి. సి, ఈ హ్యాస్ అ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్. ఈ హ్యాస్ ఎ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్. అతనికి ఎన్ని చేతులు ఉంటాయి? అతను అన్నప్పుడు రెండు చేతులు మాత్రమే ఉంటాయి. ఈ హ్యాస్ ఎ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్. ఎవ్రీ హ్యాండ్, ప్రతి చేతిలో అతనికి ఒక బుక్ ఉంది. అది కదా మీనింగ్. అండ్ ఈ హ్యాస్ అ బుక్ ఇన్ ఎవ్రీ హ్యాండ్ అనకూడదు. ఎందుకు? ఓన్లీ రెండు మాత్రమే ఉంటే కంపల్సరీగా ఈచ్ వాడాలి. రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎవ్రీ వాడాలి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో
రెండు కన్నా ఎక్కువగా ఉంటే ఈచ్ వాడాలి. రెండు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎవ్రీ వాడాలి. ఓకే, మనం రూల్ నెంబర్ వన్ని డిస్కస్ చేస్తున్నాము. ఆ రూల్ నెంబర్ వన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదంతా సమాచారం ఇదంతాను. ఓకే, ఎర్రర్స్ అనేవి చూసుకుందాం. చాలా వరకు మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అంటే బ్యాంక్ ప్రిలిమ్స్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఎస్ఎస్సి ప్రిలిమ్స్లో అయ్యుండొచ్చు, ఈవెన్ ఎస్ఎస్సి మెయిన్స్లో అయ్యుండొచ్చు. మీకు ఎర్రర్ లైజ్ ఎక్కడ అవుతుంది అని అంటే లెట్స్ టేక్ ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ హ్యాపీ. అఫ్ కోర్స్ ఇక్కడ ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది మనం నౌన్ సింగులర్ నౌన్ అవుతుంది, ఈజ్ అంటే సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ నెక్స్ట్, ఈచ్ స్టూడెంట్ ఈజ్ హ్యాపీ, ఈచ్ స్టూడెంట్ ఈజ్ హ్యాపీ. ఓకే, మనము ఇలా కూడా తీసుకున్నాం. కానీ ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ హ్యాపీ అనకూడదు, సారీ, ఎవ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ హ్యాపీ అవ్వకూడదు. ఎందుకు అనకూడదు? బికాస్ ఎవ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనకూడదని ఇక్కడ ఆల్రెడీ ఇది ప్రొనౌన్ అవ్వదని చెప్పినాము. సో దీనికి టిప్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఆఫ్ వచ్చిందంటే ఆఫ్ అనేది దాన్ని మనము ఈచ్కే వాడాలి, ఈచ్కే వాడాలి, ఎవ్రీకి వాడకూడదు. ఎవ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నారంటే ఖచ్చితంగా రాంగు. ఎవ్రీ ఆఫ్ ద బుక్స్ అన్నా అని కూడా రాంగు. ఎవ్రీ ఆఫ్ స్టూడెంట్స్ అన్నా అని కూడా రాంగు. ఈచ్ ఆఫ్ తర్వాతే. సో ఎవ్రీ ఆఫ్ ఉంది అని అంటే కంపల్సరీ అక్కడ ఎర్రర్ ఉన్నట్టే పక్క. సో దట్ ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ హ్యాపీ, ఈచ్ స్టూడెంట్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ రాంగ్, అండ్ ఈచ్ ఫ్రెండ్ మళ్ళీ ఎవ్రీ ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ అనేది కూడా రైట్ అవుతుంది. ఎవ్రీ ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ అనేది కూడా రైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్. అండ్ నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం ఓన్లీ సెన్స్ చేస్తాం, బట్ వీ కాంట్ టచ్ ఇట్. లైక్ హ్యాపీ, సాడ్, అరగెంట్, ఇవన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్తో ఎవ్రీనే వాడాలి కానీ ఈచ్ని వాడకూడదు. ఎవ్రీనే వాడాలి కానీ ఈచ్ని వాడకూడదు. అదేలాగా దే హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బి హ్యాపీ. హ్యాపీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది కదా, క్లియర్? అబ్స్ట్రాక్ట్ నౌన్ హ్యాపీ అవుతుంది కాబట్టి దానికి ఎవ్రీ వాడాలి కానీ ఈచ్ని వాడకూడదు. దే హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బి హ్యాపీ, దే హ్యావ్ ఈచ్ రీజన్ టు బి హ్యాపీ అనకూడదు, ఈచ్ రీజన్ టు బి హ్యాపీ అనకూడదు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్తో ఈచ్ వాడకూడదు, ఎవ్రీ వాడాలి. అండ్ ఆఫ్ వచ్చినప్పుడు ఈచ్ ఆఫ్ అనాలి, ఎవ్రీ ఆఫ్ అని అనకూడదు. అండ్ నెక్స్ట్, ఈచ్ని మనము అబ్స్ట్రాక్ట్గా కన్సిడర్ చేయొచ్చు, అడ్జెక్టివ్గా కన్సిడర్ చేయొచ్చు, ప్రొనౌన్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీ అనేది మాత్రం కేవలం అడ్జెక్టివ్ మాత్రమే. రెండు కన్నా ఎక్కువగా ఉంటే ఈచ్ వాడాలి, రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎవ్రీ వాడాలి. అండ్ నెక్స్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనల్గా ఏంటి రిప్రజెంట్ చేస్తుంది? సింగులర్ నౌన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సింగులర్ వర్బ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 1. అండ్ if you get any information from this video, please hit the like button and do follow Sloka Classes channel. And thank you so much for watching this video. And at last, do not forget to subscribe this channel. Thank you so much and have a nice day.